వీలైతే సహాయం చేయండి రా, పోయేది ఏముంది. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యారీ బ్లాగ్. గైస్, ఇప్పుడైతే మాత్రం ఇన్స్టాగ్రామ్ లోని మన వీడియోస్ చూసి మనల్ని అప్రోచ్ అయ్యి ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళ దగ్గర నేను ఎంత మనీ తీసుకున్నాను అన్నది ఇప్పుడు వాళ్ళే చెప్తారు, వినండి. ఎంత కట్టించుకున్నాను స్టార్టింగ్? 74,000. ఎంత చెప్పాను ప్యాకేజ్? 1,75,000. 1,75,000 అంటే యావరేజ్ గా 7,000 dirhams కి. బ్రో నీ దగ్గర 74 దగ్గర కట్టించుకున్నారు. రిమైనింగ్ 1 lakh అనేది కంపెనీ కట్ చేసుకుంటారని చెప్పాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది వచ్చేసి 25,000 మిగులుతుంది, 30,000 మిగులుతుంది అనుకొని ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంత మిగలట్లేదు. డబ్బులు అయితే వస్తున్నాయి. లాస్ట్ మంత్ లో యాక్చువల్ గా ప్యాకేజ్ ఉండే, ఇప్పుడు 1,75,000 వాళ్ళు చెప్పారు. దానికి నేను ఆ 25,000 యాడ్ చేసి 2 లక్షలు అవుతుందని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పవచ్చు కదా. ఎందుకు చెప్పలేదు, నాకేం అవసరం. సో గైస్, నేనైతే నెలకి 3,500 నుంచి 4,000 వరకు నేను సంపాదించుకుంటున్నా. చాలు, నాకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరంలా. హెల్ప్ అంటే హెల్పే చెయ్యాలి. డబ్బులు తీసుకొని చేసేది అది సహాయం కాదు. 25,000 30,000 మిగులుతుందంటే మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అని అర్థం. సో ఎవరు జెన్యూన్, ఎవరు ట్రస్ట్ అన్నది మీరే కామెంట్ చేయండి. నాకైతే వీళ్ళు నలుగురిని జాయిన్ చేసా, నలుగురి దగ్గర కూడా నాకు ఏం డబ్బులేం మిగలలేదు. కంపెనీ నాకు ఇస్తుంది ఒక 250 to 300 dirhams ఇస్తుంది. ఇంకా ఇవ్వలే కూడా. చిన్న రోజున వీళ్ళని జాయిన్ చేస్తున్నందుకు నాకు ఎంత లాభం వచ్చిందని కూడా నేను చెప్తా క్లియర్ గా. ఇప్పుడు ఎలా అంటే ఏజెంట్లా తయారైపోయారు అనమాట వీళ్ళు కూడా. డబ్బులు తీసుకొని హెల్ప్ చేస్తున్నారు కదరా, దానికి హెల్ప్ అనే పేరు ఎందుకురా పెట్టడం. వీలైతే సహాయం చేయండి రా, పోయేది ఏముంది, మళ్ళీ తిరిగి వస్తుంది. ఓకేనా? మరి బాయ్ బాయ్.